నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. చెప్పింది చేస్తా, చేసేదే చెప్తా. నియోజకవర్గ అభివృద్ధియే నా లక్ష్యం అంటున్నారు గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. గత 20 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రహదారులకు మోక్షం కల్పిస్తూ ఉంగుటూరు మండలం పొట్టిపాడులో నూతన రహదారిని ఆయన ప్రారంభించారు. గత పాలకుల వైఫల్యాల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులను తొలగించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఉంగుటూరు మండలం పొట్టిపాడు గ్రామం నుంచి నారయ్య అప్పారావుపేట వరకు 1,12,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రహదారిని ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసిన ఆయన ఈ రహదారిని ప్రజలకు అంకితం చేశారు. గత 20 ఏళ్లుగా ఈ రహదారి కనీసం కార్లు, ట్రాక్టర్లు కూడా వెళ్లలేని స్థితిలో ఉండేదని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దశాబ్ద కాలంగా ప్రజలు నరకం చూశారని యార్లగడ్డ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వివక్ష లేకుండా ఎన్ఆర్జీఎస్ నిధులతో ఈ పనులను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. పొట్టిపాడు గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే 4,25,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే జిల్లా పరిషత్ నిధులతో మరో 25,00,000 రూపాయల రహదారి పనులు, వంతెన, రైలింగ్ పనులు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చెరువుల తవ్వకాలపై ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులను లోతుగా తవ్వితే కఠిన చర్యలు తప్పవని యార్లగడ్డ హెచ్చరించారు. కేవలం 2 నుంచి 3 అడుగుల లోతు మాత్రమే మట్టి తీయాలని, ఆ మట్టిని కూడా పేదల ఇళ్ల స్థలాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకే ప్రాధాన్యతగా వాడాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం లోపు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఎంపీడీఓ సత్యకుమార్ తో పాటు భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మీడియా సోదరులు కూడా తెలిసిందే, గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు దారుణంగా ఉండే పరిస్థితి. ఇక్కడి నుంచి నారాయణపురంపేట గ్రామం వెళ్ళడానికి సరైన రోడ్ లేక, ఆఖరికి చెట్లు బలంగా పెరిగిపోయినా 2 పక్కల వచ్చినా కనీసం కారు, ట్రాక్టర్ ఏది వెళ్తానికి అనుకూలంగా లేకపోతే 7 సంవత్సరాల క్రితం నా సొంత డబ్బులతో నా మెషిన్తో క్లీన్ చేయించి పెట్టాను. మళ్ళీ తర్వాత ఈ రోడ్డు ఆదరణ నోచుకోవాలా, 10 ఏళ్ళు గత పాలకులు గాలి కుదిలేశారు. 20 సంవత్సరాల నుంచి లేని రోడ్డుకి ఎన్ఆర్జీఎస్ డబ్బులు మనకు తక్కువ వచ్చినా చిన్న గ్రామం చూడకుండా 1,12,50,000తో ఈ రోడ్డు వేసినందుకు ఈ గ్రామస్తులకు చెప్పే ఎన్నికలు. ఈ రోడ్డు వేసినాకే మీ ఊరు వస్తానని చెప్పా. ఈ మధ్యకాలంలో పార్టీ ప్రెసిడెంట్ ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే ఆ పలకరించడానికి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు రోడ్డు వేసేసారు, నేను ఓపెన్ చేయలేదు. కానీ చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా తప్ప గత పాలకుల్లాగా శంకుస్థాపనలో శిలాఫలకాలు వేసి వాటిని గాలికి వదిలేసి మళ్ళీ చేసి శంకుస్థాపనలో మళ్ళీ చేసి అలాంటి కార్యక్రమాలు చేయనని చెప్పా. అలాగే ఈ గ్రామానికి, చిన్న గ్రామం అయినా 25,00,000 రూపాయలతో రోడ్డు జిల్లా పరిషత్తో మాట్లాడి 25,00,000 రూపాయలు కేటాయించారు. 2-3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఆ రైలింగ్ కూడా వంతునికి పడిపోయి ఉంటే దాని నిమిత్తం 25,00,000 జిల్లా పరిషత్ కానీ ప్రభుత్వం నుంచి 4,25,00,000 రూపాయల అభివృద్ధి పనులు పొట్టిపాడు గ్రామానికి సంబంధించి చేశామంటే ఈ నియోజకవర్గంలో పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరుతూ, అలాగే గతంలో 20 సంవత్సరాలు నేను రోడ్డు వేసినందుకు ఆ గ్రామస్తులు ఇచ్చిన హామీని నేను ఏదైతే చెప్పానో అదే చేస్తానంటే ఈ రోడ్డు ఒక తార్కాణం. ఈరోజు ఈ రోడ్డు ఓపెనింగ్ పెట్టి ఈ గ్రామంలో పెళ్లి కార్యక్రమం ఉంది. అందుకని ఈరోజే పెడదామని గ్రామస్తుల కోరిక మేరకు వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో 1-2 గ్రామాల్లో మట్టి మొదలు పెడుతున్నారు. పంచాయతీకి సంబంధించి పర్మిషన్ లేదు కాబట్టి ఎంపీడీఓల్ని ఎంఆర్ఓలు లెటర్ వేయమని చెప్పి ఎంఆర్ఓలు అందరూ కలెక్టర్ గారికి లెటర్ రాస్తే ఆ గ్రామానికి సంబంధించిన గుళ్ళో, బళ్ళో, లేకపోతే బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ మెరక చేసుకుంటాం. కానీ అలాగే ఆ గ్రామంలోని బీసీ, ఎస్సీ, ఓసీ సోదరిమణులు ఎవరైనా ఆ మెషిన్కి 120, 130 ఇంకా తేల్చలేదు. మరి అధికారులు అడిగాను కానీ అది మా ఎన్డీఏ నాయకుల దగ్గర చేస్తారు. దీంట్లో తరతం భేదాలు చూడడం. గన్నవరం నియోజకవర్గంలో మట్టి అంతా పందికొప్పుల్లాగా కొంతమంది నాయకులు జేబు నింపుకోవడానికి తినపరిస్తుంది. నేను 34 మంది పిల్లలు చనిపోయారు బాధపడి నేను అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టాను. కానీ అసెంబ్లీ మీడియా పాయింట్లో దాని మీద ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎఫ్ఐఆర్ని తీయమని పోలీస్ శాఖను ఆదేశిస్తే ఇంకా పెరిగిపోయింది. అంటే చెరువుల్లో పడి చనిపోయే సంఖ్య పెరిగిపోతుంది. దయచేసి ఎన్డీఏ కుటుంబ నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా, మనం డీసిల్టింగ్ చేయాల్సి ప్రభుత్వం అనుమతించిన 2 అడుగులో 3 అడుగులో అంతవరకే మీరు దగ్గరుండి ఏర్పాట్లు చూడండి. నేను ప్రతి గ్రామం రాలేను. నేను ఆకస్మికంగా 2-3 చెరువులు తనిఖీ చేయగలను. గత పాలకులు ఏదైతే తాడి చెట్టులో తవ్వి ఈ 40, 50 మంది చనిపోయారనేది రిపోర్టు. ఇంతమంది చావు కారణం
మానవ తప్పిదం అయితే క్షమార్హం లేదు. డెఫినెట్గా ఆ పాపం శాపంలో వెంటాడుతుందని నేను భావిస్తున్నాను. అలాగే నాయకులు కూడా సూచిస్తున్నా బీసీ ఎస్సీ ఓసీ సోదరులు ఎవరికైనా వాళ్ళ ఇళ్ల స్థలాలు మెరుగు చేసుకుంటే మొట్టమొదటి అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఇంకా మట్టి ఉంటే 2-3 అడుగులు లోతే తీయండి, అంతకుమించి తీయొద్దు. మీరు కనుక ఎక్కువ తీస్తే నేనే వచ్చి వెరిఫై చేసి నేనే కేసులు పెట్టేస్తాను. దయచేసి ఆ అవకాశాన్ని ఆ అవసరాన్ని నాకు కల్పించొద్దని మా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారంతో తెలియజేస్తూ, తర్వాత ఇంకా మిగిలితే ఆరుగాలం కష్టపడే రైతు సోదరులు వాళ్ళ పొలాలకు తోలుకోవాల్సిందిగా, గన్నవరం మట్టి పక్కకి తలరెళ్ళిపోయి అమ్ముకుని పందికొక్కుల్లో తిన్నారు తప్ప ఏ గ్రామంలో చూసినా దావాజీగూడ స్కూల్ చూడండి, మీరు ఏ స్కూల్ అయినా చూడండి, అన్ని పల్లాల్లో ఉన్న పరిస్థితి ఉన్న స్కూల్ లాంటి స్థితి. వాటన్నింటినీ చూడాల్సిందిగా మీడియా కూడా ఒక కంట కనిపెట్టాల్సిందిగా మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ, గన్నవరం నియోజకవర్గ ప్రజలకి గన్నవరం గురజాడది నేను ఎన్నో మీటింగుల్లో చెప్పాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కానీ గన్నవరం అంటే మట్టిని దరిద్రం పోవాలని చెప్పా. గన్నవరం అంటే మనుషులని నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పా. అలాగే ఎస్సీబీసీ సోదరుల ఇళ్ల స్థలాలకి డెఫినెట్గా మనం ప్రథమ ప్రాధాన్యత అవసరం ఉంది. ఈవెన్ ఓసీ సోదరులకైనా ఎవరికి అవసరమో వాళ్ళకి తోలుకుంటాకి సరిపోయిన తర్వాత ఏమైనా ఆలోచించేద్దాం తప్ప ముందే మేనిఫెస్టోలకు పెట్టి మీరు వర్షాకాలం వచ్చే లోపు ఏ గ్రామంలోనూ 84 పంచాయతీల్లో ఏ గ్రామంలోనూ స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ గుడులు కానీ బడులు కానీ ఏమైనా వీటన్నిటికీ మెరకలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ఎన్డీఏ కూటమి నాయకులందరినీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పేరున కోరుతూ, అలాగే బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి ఉండి పరిశీలించాల్సిందిగా